పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు తాను ఏ పార్టీ కోసమైతే పని చేస్తున్నానో ఆ పార్టీ చేతిలోనే ప్రాణాలు కోల్పోతానని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వణికిపోతున్నాడట. వైసీపీ కోసం, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ కోసం ఆర్జీవి పనిచేస్తున్నాడు అనేది బహిరంగ రహస్యం. వైసీపీకి రాజకీయ లబ్ధి చేకూర్చేలా వర్మ పలు సినిమాలు చేస్తున్నాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్, అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు, వ్యూహం వంటి సినిమాలు ఆ కోవలోకి చెందినవే. అలాంటి వర్మ ఇప్పుడు వైసీపీ నుంచి, జగన్ నుంచి తనకు ప్రాణముప్పు ఉందని గొక్కపెట్టి ఏడుస్తున్నాడట. ప్రస్తుతం ఇది ఆయన సన్నిహిత వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. రామ్ గోపాల్ వర్మ తల నరికి తీసుకొస్తే ₹1 కోటి ఇస్తానంటూ ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాసరావు ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశాడు. అయితే నాయకులు ఆవేశంలో ఇటువంటి వ్యాఖ్యలు చేయటం, అవి ప్రకటనలకే పరిమితం కావటం అనేది సహజం. కానీ ఆర్జీవి మాత్రం తన విషయంలో ఈ ప్రకటన నిజమవుతుందని భయపడుతున్నాడట. అంతేకాదు, ప్రత్యర్థి పార్టీల నుంచి కాకుండా తాను భుజాన వేసుకొని మోస్తున్న వైసీపీ నుంచే తన ప్రాణాలకు హాని ఉందని సన్నిహితుల దగ్గర వాపోతున్నాడట. వైసీపీకి రక్త చరిత్ర కొత్త కాదనే అభిప్రాయాలున్నాయి. 2019 ఎన్నికలకు ముందు సొంత బాబాయినే హతమార్చి తెలుగుదేశం పార్టీ మీద నింద మోపి ఆ ఎన్నికల్లో లబ్ధి పొందారన్న ఆరోపణలున్నాయి. అదే ట్రెండ్ని ఫాలో అవుతూ 2023 ఎన్నికలకు ముందు కూడా తల్లినో చెల్లినో హతమార్చే అవకాశం ఉందని సోషల్ మీడియాలో ఎప్పటి నుంచో ట్రోల్స్ జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు అనూహ్యంగా వర్మ పేరు తెరపైకొచ్చింది. వైసీపీ ఎన్కో త్వరలో తనని చంపేస్తారంటూ వర్మ తన సన్నిహితుల వద్ద కంటతడి పెట్టుకున్నాడట. అతని హత్య చేసి కొలికపూడి పిలుపుతో తెలుగుదేశం నేతలే ఈ హత్య చేశారంటూ వారి మీదకు నెట్టే కుట్ర జరుగుతుందని ఆర్జీవి ఆవేదన చెందుతున్నాడట. బాబాయ్ హత్య విషయంలో ప్రజలకు నిజానిజాలు తెలిసేలోపు వైసీపీ బోలెడంత సానుభూతి పొంది ఓట్లు రాబట్టుకుందనేది కొందరి వాదన. ఇప్పుడు తనని కూడా చంపేసి అది టీడీపీ మీద తోసేసి ప్రజల్లో ఆ పార్టీ పట్ల దురాభిప్రాయం వచ్చేలా ప్లాన్ చేస్తున్నారని వర్మ చెప్పుకొని బాధపడుతున్నాడట. సొంత బాబాయినే చంపుకున్నోళ్లు తనని హతమార్చడానికి ఏమాత్రం వెనకాడరని, ఇలాంటి పార్టీ కోసం పనిచేసి తప్పు చేశానని ఆర్జీవి తలబాదుకుంటున్నాడట. రాత్రుల్లో నిద్ర కూడా పోకుండా ఫుల్గా మద్యం సేవిస్తూ భయం గుప్పెట్లో కాలం వెళ్లదీస్తున్నాడట. అంతేకాదు, అసలు ఎన్నికలు ముగిసేలోపు వేరే రాష్ట్రంలోనో లేక వేరే దేశంలోనో తలదాచుకుంటే నయమని వర్మ భావిస్తున్నాడట. లోగుట్టు పెరుమాళ్ల కెరుక అన్నట్లు ఈ ఆర్జీవి ప్రాణముప్పు గుట్టు ఆ జగన్నాథుడికే తెలియాలి మరి.